నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 1500 రూపాయలు చెప్పిన సంవత్సరానికి 18,000 రూపాయలు మహిళల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి అనేక డేట్లు అనేవి రిలీజ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమల్లోకి తీసుకురాలేదండి. తాజాగా నిన్న ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక భారీ శుభవార్త అయితే వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై మరింత దృష్టి అయితే పెట్టిందండి. ఇక ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలతో ప్రజల ముందుకు వెళ్ళినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని హామీలను అయితే ఇప్పటికే అమలు చేసిందండి. ఈ సూపర్ 6 పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ ఇప్పటికే 3 పథకాలను వారి కోసం అయితే అమలు చేసిందండి. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను వంట పథకాల ద్వారా మహిళలకు ప్రత్యక్షంగా లాభం అయితే చేకూరుస్తున్నారండి. దీంతో పాటుగానే తల్లికి వందన పథకాన్ని కూడా ఎంతో దిగ్విజయంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఇక ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుల ప్రయాణం అయితే కల్పించారండి. వీటితో పాటుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని దసరా పండుగ కనుకగా మహిళల ఖాతాలోకి జమ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించినప్పటికీ కూడా ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం వాయిదాపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క ఒత్తిడి అనేది మరింత పెరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ పథకం ఆలస్యం అవుతుందని ప్రభుత్వం ఎప్పటికీ వివరణ అయితే ఇచ్చిందండి. అయినా కూడా ప్రతిపక్ష నాయకుల నుంచి ఒత్తిడి అనేది మరింత పెరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఉంటారో వారందరికీ కూడా నెలకు 1500 రూపాయలు చొప్పున ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు అందజేయాలని ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉందండి. ఎన్నికలు ముగిసి దాదాపు 20 నెలలు గడవడంతో పాటుగానే త్వరలోనే స్థానిక ఎన్నికలు కూడా జరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడవుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ ఆడబిడ్డ నిధిని ప్రారంభించాలని ప్రభుత్వం అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయండి. నెల నెల నగదును జమ చేయాలా లేక సంవత్సరానికి ఒకసారి మొత్తంగా 18,000 రూపాయలను మహిళల ఖాతాలోకి జమ చేయాలనే దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందండి. ఇక దీనికి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలతో పాటుగా అర్హతలను ఎవరెవరికి పథకాలు వర్తిస్తాయి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏమేమి కావాలనే పూర్తి సమాచారం అయితే ప్రభుత్వం వ్యక్తం చేసిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. అక ఆర్థిక బడ్జెట్తో పాటుగానే వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలకు ప్రత్యేక కేటాయింపులు ఉండబోతున్నాయని, దీంతో పాటుగానే సంక్షేమ పథకాల కార్యక్రమంలో పెద్దపీట వేస్తున్నట్లు, దీనిలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉపాధి కల్పన వంటి హామీలతో పాటుగానే మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకంతో పాటుగా ప్రతి నెల కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కూడా ప్రత్యేక నిధులను కేటాయించినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించారండి. ఇక ఈ పథకం కోసం వార్షిక బడ్జెట్లో 3,600 రూపాయల కోట్లను ప్రవేశపెట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు ఉంటారో, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందినటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా అర్హతలను బట్టి ఈ పథకాన్ని అయితే వర్తింపచేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించారండి. ఇక ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది రూపొందించుకోవాలని వెల్లడించారు. ఇక ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ యొక్క వివరాలన్నీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ యొక్క వివరాలన్నీ కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది. ఇంకా మూడవదిగా మీ గత 12 నెలల యొక్క కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు. 300 యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి. మీ కుటుంబంలో అంతేకాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే 4-వీలర్ కారు ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు. ట్యాక్సీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక మీ పేరు మీద స్థిరాస్తులు, భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు అడుగుల కంటే తక్కువగాను, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1500 చదరపు అడుగుల కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి. అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి. అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాసి అయినట్టు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క బ్యాంకు ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పీసీ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి. ఎందుకంటే గతంలో ఎన్పీసీ లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా, మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు.
ఇదే పరిస్థితి తల్లికి వందనం పథకం విషయంలో జరిగిందండి. చాలామందికి ఈ యొక్క తల్లికి వందనం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదండి. ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్లో నుంచి ఆ యొక్క ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ మోడ్లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి రెండోసారి డబ్బులు అనేవి విడుదల చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి. కాబట్టి మీ బ్యాంకు ఖాతాకి ఎన్పిసి లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ కానీ ఎటువంటి పెన్షన్లు పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి. కొంతమంది మహిళలు నెలకు 1,500 రూపాయలు చొప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున విడుదల చేసినట్లయితే మా అందరికి యూజ్ ఉంటుంది అనే విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుందండి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నామో అదేవిధంగా మహిళలకు కూడా ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాలో జమ చేస్తున్నాం అన్నట్లుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఒక కొత్త వెబ్సైట్ని కూడా తయారు చేయడం జరిగిందండి. ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో పాటుగా మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఎవరైతే మహిళలు కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు నమోదయ్యే విధంగా చూసుకోండి. రేషన్ కార్డు లేకపోతే కూడా ఈ పథకం అనేది మీకు వర్తించదండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఒక రేషన్ కార్డు పైన ఎంతమంది మహిళలకు వర్తిస్తుంది అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుటుంబంలో ఎవరైనా సరే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారు అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వారికి చెందిన మహిళలు మాత్రమే కాకుండా ఓసీ కులాల వారికి చెందిన మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి. కుటుంబంలో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు. అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మరలా తిరిగి ప్రతి నెల 1,500 చొప్పున ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి. కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హతలు బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి P4 సర్వే ఆధారంగా ముందుగా ప్రతి సచివాలయంలో కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారండి. ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి 1,500 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇక ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే ఉండాలండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అయితే నమోదై ఉండాలి. ఒకవేళ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేనట్లయితే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవారి సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకెళ్ళినట్లయితే కనుక మిమ్మల్ని హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలంటే అవసరం లేదండి. మీకు సేవింగ్స్ అకౌంట్ లేదంటే కనుక అప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుని ఉండాలి. ఎందుకంటే ఆధార్ కార్డు ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్, అదేవిధంగా బ్యాంక్ ఖాతా, ఎన్పిసి లింక్ అనేటువంటి బ్యాంక్ ఖాతా, దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము, దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి వార్షిక బడ్జెట్ అమలవుతున్న కారణంగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మహిళల ఖాతాలోకి నెలకు 1,500 రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అందజేస్తామని, దీంతో పాటుగానే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత నిధులు కూడా విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో 50 ఏళ్లకే పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నట్లు కీలక సమాచారం అయితే వెల్లడించారు. ఈ పథకాన్ని ఫిబ్రవరి 14వ తారీఖు తర్వాత అమలు చేసే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ పథకానికి ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉంటారో వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయాలు అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటారండి. దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.